లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమన్నారు ప్రభుత్వ బీర్లా ఐలయ్య. త్యాగాల కుటుంబం గురించి మాట్లాడడం సరికాదన్నారు. ముందుగా కుటుంబ తగాదాలను సరిచేసుకుని మిగతా ఇష్యూలపై మాట్లాడాలని సూచించారు. ఓటమి ఫ్రస్ట్రేషన్తోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. అబద్దాలు బయట పడతాయనే భయంతోనే అసెంబ్లీని బాయ్కాట్ చేశారని మండిపడ్డారు బీర్లా ఐలయ్య. ఉరిదీయాలని మాట్లాడడం సిగ్గుచేటు. ఆయన బలుపుకు అహంకారంకు పరకాష్ట చేరింది. మరిడా అసెంబ్లీలో చర్చకు రమ్మంటే జారిపోయి పారిపోయి ఇవాళ లెక్కను ఆయన పార్టీ ఆఫీస్లో మరి 6 అడుగుల ఆజాన్ బావుడు నిన్న పవర్ ప్రాజెక్ట్ ఇచ్చిండు. చర్చలకు సిద్ధమన్నాడు. బీఎస్సీ కమిటీలో మాకు 15 రోజుల సమయం అన్నాడు. ఒక్కరోజు గంట సేపకే తోక ముడిచి పారిపోయి మా అబద్ధాలు బయటపడతాయని చెప్పి వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బయటపడతాయని చెప్పి తోక ముడిచిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ అవాకులు పేరుతున్నారు. మరి త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతుంటే నిజంగా కూడా సిగ్గేస్తుంది. అంత పెద్ద త్యాగాల కుటుంబాన్ని రాహుల్ గాంధీ గారిని ఉరితీయడం ఆయన అవివేకానికి నిదర్శనంగా ఇలా తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ పార్టీని చీకొట్టుకునేటట్టు వచ్చారు. ముఖ్యంగా వీళ్ళ ప్రెస్టేషన్ అంతా కూడా ఎట్లాగో కేసీఆర్ పని అయిపోయింది. మరి అందులో బాబా బామ్మర్ది నేనంటే నేనని పోటీ పడుతున్నారు ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం, ఆ పార్టీలో స్థానం కోసం. మరి మీ కుటుంబ తగాదాలు మీరు చూసుకోవాలి. కానీ ఏదైతే ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి కేసీఆర్ ఆ పార్టీని ఇక్కడ హరీష్ రావు అక్కడ కేటీఆర్ ఇద్దరు కూడా పంపకాలలో తేడా వచ్చి ఇలా పబ్లిక్ ముందు కొట్టుకునేటట్టు అన్నారు. మరి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఒక త్యాగాల కుటుంబం నుంచి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త మాట్లాడాల కేటీఆర్. తస్మాత్ జాగ్రత్త. ఇలా సోనియమ్మ దయవలనే మీ అయ్య ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రివైనవు. అది మర్చిపోయి ఇలా అవాకులు చవాకులు పేరుతో జాగ్రత్త. ఇప్పటికైనా తెలంగాణ అసెంబ్లీలో మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పవర్ ప్రొడక్షన్ కానీ, కృష్ణా నీళ్ళ గురించి కానీ, పాలమూరు రంగారెడ్డి గురించి కానీ మీకు ప్రశ్నించే దమ్ము లేక, చర్చించే దమ్ము లేక ఇలా అవాకులు చవాకు పేరుతున్నావు. మీ చెల్లె ఎమ్మెల్సీ కవిత గారు చెప్పే మాటలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇలా మీ చెల్లె కవిత కూడా చెప్తున్నది అసెంబ్లీకి రారి, చర్చలు చేయరి, ఇలా ఫామ్ హౌస్ పరిమితం కావద్దంటున్నారు. మరి ఆమె మాటలు కూడా మీరు పరిగణన తీసుకోకుండా కేటీఆర్ అహంకారపూరిత మాటలను ఇలా తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు. మీ పార్టీ బతికించడం కోసం ఎంపీ ఎలక్షన్లో 0 వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు డిపాజిట్ రాలే, సర్పంచ్ ఎలక్షన్ రాలే. ఇలా ఏమున్నా మీ పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం మీ పార్టీలో నేనంటే నేనని పోటీ పడుతున్నటువంటి హరీష్ రావు కేటీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పిన అహంకారం మారుతుంది. కాబట్టి మళ్ళొక్కసారి త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త, మిమ్మల్ని రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని చెప్పి